విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు మూక కవి ప్రణీత మూక పంచశతి గురించి వివరిస్తున్నారు కదా. అవునండి. ఈ రోజున మూక పంచశతిలో ఏ శ్లోకం వివరిస్తారు? ఇవాళ రోజునండి మనం 45 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం శ్రీలక్ష్మి గారు. 45 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. అంటే ఆర్యా శతకం సగంలోకి వచ్చేసాం మనం. 46వ శ్లోకం. అసలుకి నిజానికి మూక పంచశతి మనం ఇంకొంచెం ముందుగానే పూర్తి చేసుకునేవాళ్ళం. కాకపోతే మాకు వచ్చినటువంటి ప్రతిస్పందనలు, ఫోన్లు, ఉత్తరాలు వీటితో మేము లలితా త్రిశతి స్తోత్రరత్నం మొదలుపెట్టాము. అలాగే శ్రోతలు చాలా బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన దేవి ఖడ్గమాల స్తోత్రరత్నం మొదలుపెట్టాము. వీటన్నిటి తర్వాత సౌందర్యలహరి కూడా మీరు చెప్పాలి అని మా యాజమాన్యం వారికి మాకు అనేక ఫోన్లు ఇవన్నీ కామెంట్స్ రావడంతో మేము సౌందర్యలహరి కూడా మొదలుపెట్టాం. సో సౌందర్యలహరి, లలితా త్రిశతి స్తోత్రరత్నము, లలితా ఖడ్గమాల స్తోత్రరత్నము ఈ మూడు కూడా కొత్తగా మొదలు పెట్టడంతో మూక పంచశతి కొంచెం ఆలస్యం అవుతుంది. సో మన ఆలస్యం అవుతుంది కానీ వస్తుంది. ఆలస్యమైన అమృతమే మీకు. సో అందుకని అమృతం గురించి కొంచెం మీరు ఎదురు చూడండి. ఈ శ్లోకాలన్నీ అమృతమయాలు. మూక పంచశతి శ్లోకాలు తరచుగా రావటం లేదని చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. కాకపోతే మనము అమృతప్రాయమైనటువంటి కావ్యాలు చాలా ఉన్నాయి. అన్నీ కూడా రుచి చూడాలనే ఉద్దేశంతో ఈ మన సదాశివ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మేము అన్నీ కూడా మొదలుపెట్టాము. ఇప్పుడు ఇవాళ మూక పంచశతి చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోనేమో మనం ఖడ్గమాల, దాని తర్వాత త్రిశతి, దాని తర్వాత సౌందర్యలహరి, అలా అన్నీ కూడా శివపార్వతుల యొక్క అత్యద్భుతమైన లీలల గురించి వివరించేవైనా భిన్న భిన్న కవులు ఏమేమి చెప్పారు వీరి గురించి అని మనం లలితా సహస్రంతో మొదలుపెట్టాం కనుక అన్ని రకాలైనటువంటి నవ రుచులు అంటారు కదా, మనకి నవరసాలని కూడా మనం ఆస్వాదిద్దాము. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన త్రిశతి, ఖడ్గమాల, సౌందర్యలహరి కూడా మనం పూర్తి చేసుకుందాము. ఇవాళ మూక పంచశతిలో మనకి 46వ శ్లోకము. 46వ శ్లోకంలో అమ్మవారిని మూక కవి ఎలా దర్శించాడు అనేది చెప్తే, మనం మూక కవి అలా ఆవిడని తదేకంగా చూస్తూనే ఉన్నాడు, కవిత్వం చెబుతూనే ఉన్నాడు. తదేకంగా చూస్తున్నప్పుడు ఆవిడ ముఖము అలాగే కనిపించాలి ఆయనకి. కానీ ఆయన యొక్క భక్తికి పరాకాష్ఠ ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి కోణాల్లో అమ్మవారిని ఆయన దర్శించాడు అని చెప్పడానికి ఈ శ్లోకం కూడా చాలా అద్భుతమైన ఉదాహరణ. దాంట్లో అమ్మవారి ఆమె బాలాలీలా వినోదిని కదండి. అవునండి. ఎన్ని రకాలుగానో ఆయన కళ్ళకి దర్శనమిస్తుంది. అందుకని ఆవిడ యొక్క బాల చేష్టలన్నీ కూడా మూక కవి దగ్గర కూడా అమ్మవారు ప్రదర్శించారు. దాంట్లో భాగంగా మనకి కుండలి కుమారి కుటిలే అమ్మవారు ఎలా కనిపిస్తుంది అంటే కుండలి కుమారే కుటిలే. చూడండి, సాధారణంగా కుటిలం అంటే దుష్ట స్వభావం కలవాడు అనుకుంటాం. అవునండి. కానీ కవులు దాన్ని ఎంత బాగా మలుస్తారో ఇప్పుడు మనం చూద్దాం. కుండలి కుమారి కుటిలే చండీ చరాచర సవిత్రి చాముండే. చండీ చరాచర సవిత్రి చాముండే. ఆ శ్లోకాలు, ఆ పద విభజన, ఆ అక్షర రమ్యత, శబ్దం ప్రయోగించటం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. గుణిని గుహారని గుహ్యే, ఇది కూడా చాలా మంచి పదం అండి. గుణిని గుహారని గుహ్యే, గుణిని గుహా అరుణి గుహ్యే. ఇది కాక గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. అమ్మవారు గురుమూర్తి. అటువంటి గురుమూర్తి అయిన కామాక్షి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మవారిని ఏ గురుమూర్తి నమామి కామాక్షి అని మన మూక కవివారు చెప్తున్నారు. ఆవిడ గురుమండల రూపిణి, గురుమూర్తి అమ్మవారు. మన లలితా శాస్త్రంలో చెప్పని చెప్పారు. అందుకని ఆది గురువులో అర్ధభాగం కదండి ఆవిడ. కాక ఇంకా ఎవరు గురువు ఉంటారు? ఆది గురువు మనకి సదాశివుడు, అర్ధభాగం అమ్మవారు. అందుకని ఆవిడ గురుమూర్తి అంటంలో మనం ఏమి దాంట్లో అసలు ఆశ్చర్యకరమైనది ఏమీ లేదు. ఆవిడే గురువు మనకి. ఎందుకంటే మాతృమూర్తి కదా ఆవిడ, శ్రీమాత కదా, తల్లే గురువు మనకి. రెండు రకాలుగా గురువు. మాతలకి మాతవమ్మ కదా, మాతలకి మాతవమ్మ మహామంగళం అని మనం పాడతాం కదా. ఆడ మాతలను యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అందుకని మాతృమూర్తులందరికీ కూడా గురువు అయినటువంటి శ్రీమాతని మనం ఇక్కడ నమస్కరిస్తూ మూక పంచశతిలో మూక కవి తరఫున మనం కూడా నమస్కరిస్తూ శ్లోకంలోకి వెళ్తున్నాం.
అమ్మవారు ఎలా కనిపించింది మూక కవికి అంటే కుండలి కుమారి కుటిలే. అంటే ఇక్కడ కుండలి అంటే ఏంటండి, కుండలిని. కుండలిని ఎలా ఉంటుందంటే చుట్టలు చుట్టుకున్న పాములాగా ఉంటుంది. కుండలిని అంటే ఏంటి, మనకి మూలాధార చక్రం దగ్గర చుట్టలు చుట్టుకుని ఉంటుంది. మన శరీరంలో ఈ వెన్నుపూస చివరి భాగంలో మనకి మూలాధార చక్రం ఉంటే ఆ మూలాధార చక్రం దగ్గర కుండలిని చుట్టలు చుట్టుకొని పడుకున్న పాము వలె నిద్రిస్తూ ఉంటుంది. షట్చక్రాలను ఎప్పుడైతే మనం బాగా అంటే యాక్టివేట్ చేస్తామో ఆ కుండలిని మేల్కొని మెల్లిగా పైకి వస్తుంది. అప్పుడు సుషుమ్నా మార్గం కూడా ప్రయాణం మొదలు పెడుతుంది. ఇది మన చక్ర రహస్యం ప్రయాణం. ఇక్కడ అమ్మవారిని కుండలి అంటున్నారు. ఎవరు? మన మూక కవి వారు. ఆవిడ కుండలి కుమారి కుటిలే. ఆవిడని రకరకాలుగా ఎలా చెప్తున్నాడంటే కుండలి అంటే కుండలినిలాగా చుట్టాలు చుట్టుకొని ఆవిడ పడుకుని ఉన్నట్టు. కుమారి, అమ్మవారిని కుమారి రూపంలో చూస్తున్నారు. కుమారి ఆవిడ మీరు అన్నట్టు బాలాలీలా వినోదిని కుమారి అంటే కౌమార దశలో ఉన్నటువంటి అమ్మవారు ఈ కుండలిని రూపంలో చుట్టుకొని పడుకొని ఉంటే ఆవిడని ఇంకా ఎలా చూశారు, కుటిలే. కుటిలం అంటే వంకర. వంకర ఇప్పుడు కుటిలాలక అంటారండి. అన్నమయ్య కుటిలాలక అని చాలాసార్లు వర్ణిస్తాడు పద్మావతి దేవి. అంటే వంకర తిరిగినటువంటి ముంగురులు కలది. అలక అంటే ముంగురులు, కుటిల అంటే వంకరలు తిరగటం. అంటే చక్కటి వంకీల జుట్టుతో ముంగురులతో ఉంది పద్మావతి దేవి. కుటిలాలకే అంటారు ఆవిడ. అలాగే ఇక్కడ కూడా కుటిలే అంటే ఈ కుండలిని కుమారి ఎవరయ్యా అంటే ఒక పాము చుట్టాలు చుట్టుకొని పడుకున్నటువంటిది. అక్కడ మనం ఏం చెప్పుకోవాలి, ఈవిడ నాగపద్మిని, నాగిని, అమ్మవారు నాగిని. ఇక్కడ నాగిని అంటే సర్పరూపంలో కుండలిని అంటేనే అమ్మవారండి. మన శాస్త్రారం అన్న అంతే కదండి. సహస్రార చక్రం పైన ఉంటుంది, పడగలాగానే కదా, ఈ పడగలాగా. ఈ అక్కడికి అమ్మవారు వెన్నుపూసలోంచి సుషుమ్నా మార్గం గుండా అలా ప్రయాణిస్తుంది కుండలిని రూపంలో. మీరు అన్నట్టు శిరస్సు వరకు వచ్చేసరికి పడగ రూపంలో ఉంటుంది. శిరస్సు పడగాకారంలో ఉంటే అక్కడి నుంచి మన వెన్నుపూస పాము ఆకారంలో చివరి వరకు ఉంటుంది. చివర చుట్టలు చుట్టుకొనేమో ఈ మంచి కుటిలి అంటున్నాడు కదా, కుండలి అంటారు కదా. వంకర్లతో చుట్టుకొని వంకరగా చుట్టుకొని స్ట్రైట్గా కాకుండా వంకరగా చుట్టుకొని ఉన్నటువంటి కుండలిని లాగా అమ్మవారు కుమారి రూపంలో మన మూక కవికి దర్శనం ఇస్తుంది. మొదట ఆయన ఎలా చెప్తున్నాడు, కుండలి కుమారి కుటిలే అంటే నాగిని దేవత అయినటువంటి ఓ శ్రీమాత, నువ్వు వంకరలు తిరిగి నాగకన్యకలాగా నాకు కనిపిస్తున్నావు. పాము కూడా పాకేటప్పుడు స్ట్రైట్గా పాకదు, ఇట్లా 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 నది స్వభావం అంటారు. అందుకే నది కూడా వంపులు తిరుగుతూ చేస్తుంది కదా. అందుకని నది స్వభావం ఎలా ఉంటుందో పాము నడక కూడా అలాగే అంటారు. కుండలి కుమారి కుటిలే అంటే కుటిలత్వం అంటే స్వభావం కాదు, ఆకారం. అంటే వంకరులు తిరిగినటువంటి ఒక కుండలిని ఆకారంలో ఉన్నటువంటి కుమారి దశలో ఉన్నటువంటి అమ్మవారిని మన మూక కవి వారు దర్శిస్తున్నారు. ఇక్కడ కుటిలే అంటంలో ఏమిటి, కుండలి కుమారి అని చెప్తుంటే కుండలిని రూపంలో ఉన్నటువంటి కుమారి ఎలా ఉంది అంటే నాగకన్యకలాగా ఉంది. కుండలిని అంటేనే పామండి, పాము ఆకారంలో ఉన్నటువంటి ఒక దేవతా విశేషం ఆవిడ. అందుకనే నాగకన్యకలాగా ఉందన్నమాట ఆవిడ. నాగకన్యకలాగా ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంది, కుటిలే. అది చుట్టాలు చుట్టుకుంటే ఇటొక చుట్ట ఇట్లా ఉండి మెల్లిగా పైకి లేస్తుంది, లేచి మళ్ళీ పైకి వెళ్తుంది, అలా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. అంటే ఏంటి, పైన సహస్రార చక్రం నుంచి మళ్ళీ ఆగ్నేయ చక్రం నుంచి మళ్ళీ విశుద్ధి చక్రం, అట్లా మళ్ళీ చివరి చక్రం వరకు వెళ్తుంది. ఈ ప్రయాణం అంతా కూడా కుటిలే అంటున్నారు. అంటే వంకర్లు తిరుగుతూ సర్పం ఎట్లా వెళ్తుంది, సర్పము స్ట్రైట్గా ఎప్పుడు పాకదు, వంకర్లు పోతూ ఉంటుంది. అందుకని సర్పం యొక్క నడకని నదీ ప్రయాణంతో పోలుస్తారు. ఛందస్సులో దీనికి ఒక చక్కటి ఇది ఉందండి, అది దాని పేరు భుజంగ ప్రయాతం అంటారు. భుజంగ ప్రయాతం అంటారు దీన్ని ఛందస్సులో. ఆ ఛందస్సు పేరే భుజంగ ప్రయాతం. అది భుజంగము అంటే పాము, ప్రయాతము అంటే ప్రయాణం. దాని యొక్క అంటే పాము యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే అన్నీ దాంట్లో నకారాలే వస్తాయి. నగడం వస్తాయి. నకారం ఎలా వస్తుంది, ఇలా వచ్చి కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చి
మళ్ళీ పై వరకు వచ్చి తలకట్టుతో అట్లా వెళ్తుంది. అవునండి. అందుకని ఇన్ని వంకర్లు తిరిగినటువంటి నా అనే తెలుగు అక్షరము ఎంత వంకర్లు తిరుగుతూ ఉంటుందో అటువంటి నగడాలే ఎక్కువగా గడాలు కలిగింది భుజంగ ప్రయాతం అని ఛందస్సులో చెప్తారు. ఆ రకంగా ఇక్కడ ఎన్నో వంకర్లు పోతూ ఈ అమ్మవారు కుండలి కుమారి కుటిలే, వంకర్లు పోతూ చక్కగా చుట్టుకొని ఉన్నటువంటి ఒక కుండలినిలాగా నాగ కన్యకలాగా అమ్మవారిని చూస్తున్నారు. అద్భుతం అండి, అద్భుతం. నాగ అంటే కుండలిని స్వభావం ఎందుకు చెప్తే అది సర్ప స్వభావం. ఆ సర్ప స్వభావాన్ని అమ్మవారిని అచ్చుగా సర్ప స్వభావంతో చూసాను అనకుండా నాగకుమారి లాగా చూసా. అంటే నాగినులే చాలా అందమైన వాళ్ళండి. దాంట్లో నాగ కుమారికలు ఉంటారే వాళ్ళు యవ్వన విలాసంతా తల అసలు నాగలోకానికి వెళ్తేట మనకి కళ్ళు సరిపోవట. ఆ భూతల కింద నాగలోకంలో బలిచక్రవర్తి ఉంటాడు కదా, అతనికే మిరుమిట్లు గొలిపేంత అద్భుతమైన కన్యకలను అతను చూస్తూ ఉంటాడు. నాగపాము చూస్తేనే అడిలిపోతాం, ఇంకా నాగలోకం అక్కడ చూస్తాం. నాగ కన్యకలు పైగా వాళ్ళు నాగ కన్యకలు చాలా అద్భుతమైన, నాగినులు చాలా అద్భుతమైన వాళ్ళు. గంధర్వులు యక్షుల కన్నా అందమైన వాళ్ళు. మనం ఎక్కడ చూస్తాం వాళ్ళని, అలా అసలు ఎదురుపడినా పారిపోతాం. నాగ కన్యక వచ్చినా భయమే మనకి, భయమే. మత్స్యకన్య చూసినా నాగకన్య చూసినా ఏ కన్యను చూసినా మనం భయపడతాం. అలా చూశాడు. తర్వాత ఏంటి, చండీ చరాచర సవిత్రి చాముండే అంటే ఏంటి, చరాచర సవిత్రి, ఈ చరాచర లోకాలకన్నిటికీ కూడా తల్లి అయినటువంటి ఆ అమ్మవారు ఎలా కనిపిస్తుంట, చండీ చాముండే, చాముండాదేవిలాగా కనిపిస్తూ ఉంటా, మళ్ళీ చండీ స్వభావంతో కనిపిస్తూ ఉంటా. ఇక్కడ కూడా అన్వయం ఎట్లా, చండీ చాముండే చరాచర సవిత్రే అంటున్నాడు. అమ్మవారు ఇంకా ఆయనకి ఎలా కనిపిస్తుంది, ముందు కుండలిని స్వభావంలో కుటిల రూపంలో కనిపించింది. అంటే వంకర్లు తిరుగుతూ వయ్యారంగా విలాసంగా ఒక నాగ కన్యకలాగా అమ్మవారిని దర్శించాడు. తర్వాత ఆవిడ ఎలా కనిపించింది, చండీ అంటే కోప స్వభావం, చండికలాగా ఉందంటారు చూడండి, కోప స్వభావంలో చండీ అంటారు. అమ్మవారు కోప స్వభావంతో కనిపించింది. మళ్ళీ ఎటువంటి అమ్మవారు కోపంగా ఉంది, చరాచర సవిత్రి, ఈ చరాచర జగత్తులన్నిటికీ కూడా ఆడు విశ్వజనని కదా, చరాచర జగత్తుకంతా కూడా తల్లి అయినటువంటి ఆ అమ్మవారు మళ్ళీ ఎలా కనిపించింది, చాముండే అంటే చాముండేశ్వరి ఆలయం ఉందిగా మైసూరులో మనకి, అందుకని అమ్మవారు ఆ చండముండ సంహారం చేసినటువంటి చాముండేశ్వరిలాగా ఆయనకు కనిపించింది. అప్పుడు ఆవిడ ఎలా ఉంది, చండీలాగా ఉంది, నవ్వుతూ ఎలా ఉంటుంది. ఇంకొకటి సర్ప స్వభావం కూడా ఎప్పుడు కోపంగానే ఉంటుంది, మరి బుసలు కొడుతూ ఉంటుందిగా. పైగా ప్రయాణం చేసినప్పుడు దానికి బుసలే, ఎక్కడ ఎవరు ఎదురొస్తారో అని బుస కొట్టడానికి రెడీగా ఉంటుంది. మానవులు కూడా అంతే కదండి, అయిన దానికి దానికి కూడా కోపాలేగా అందరికి ఇవాళ రేపు. అయితే అమ్మవారిని మూక కవి ఇంకా ఎలా దర్శించాలంటే చండీ అంటే కోప స్వభావం కలిగింది, కోపంగా ఉన్నటువంటి చాముండేశ్వరీ దేవిని చూశారు. ఆ చాముండేశ్వరి దేవి కూడా ఎవరు, చరాచర సవిత్రి, అంటే చరాచర జగత్తునంతకీ కూడా శ్రీమాత అయినటువంటి అమ్మవారు చాముండేశ్వరి రూపంలో మన మూక కవి కనుక్కున్నారు, అంటే దర్శించగలిగారు. ఎందుకని ఆవిడ చాముండేశ్వరి రూపంలో ఉందంటే చండముండ నిశుంభాదులందరినీ కూడా ఆవిడ సంహరించినప్పుడు చండికలాగానే ఉంది. మరి అలా లేకపోతే మరి వీరరసం రావాలి, అప్పుడు ఆ వీరరసంలోనే సంహారం చేయగలుగుతారు. అందుకని వీరరసంలో ఉన్నటువంటి ఆ చాముండేశ్వరి దర్శనం మన మూక కవి వారికి అయింది. అందుకనే ఆ దర్శనం కూడా ఎలా అయిందని ఆయన కవిత్వంలో చెప్తున్నారంటే, చండీ చరాచర సవిత్రి చాముండే, ఇంత చక్కగా చకారాన్ని ఆయన ఉపయోగించారు. ఎలా, ఆవిడ చండిక అంటే చాలా కోపంగా ఉంది, ఆ కోపంగా కూడా ఎలా ఉంది, చరాచర సవిత్రి, మొత్తం చరాచర జగత్తుకంతా తల్లి అయినటువంటి ఆ శ్రీమాత కోపంగా ఉండి చండముండ నిశుంభాదులందరినీ సంహరించి చాముండేశ్వరి దేవిగా మన మూక కవికి దర్శనం ఇచ్చింది. అక్కడికి అయింది. ఎంత అదృష్టవంతుడండి ఆయన. ఇంకొకటి ఇక్కడ చండీ చాముండేశ్వరి అని చెప్పడంలో కవిత్వం యొక్క అన్వయము శబ్ద ప్రయోగము ఎట్లా ఉంటుందంటే, ముందు మనకి కుండలిని అని చెప్పారు, కుండలి అని చెప్పారు, కుటిలే అని చెప్పారు, కుమారి అని చెప్పారు. ఈ కుండలిని తత్వము ఎప్పుడైతే మనం సర్పరూపంలో బుసలు కొట్టకుండా ఇలా చుట్టుకొని ఉంటుంది, దాన్ని మనము బాగా ప్రోత్సహించినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అయ్యి పడగ విప్పి ప్రయాణం మొదలు పెడుతుందని చెప్పుకున్నాం.
ఆ పడగ విప్పినప్పుడు సర్పానికి ఉగ్ర రూపమే ఉంటుంది, లేకపోతే అది పడగ విప్పదు, అలా చూస్తూ ఉంటుంది. పడగ విప్పిందంటే కొంచెం చాలా ఎలర్ట్గా ఉండి చూస్తూ ఉంటుంది కోపంతో. ఆ రకంగా అమ్మవారిని నాగకన్యకా రూపంలో వర్ణించి తర్వాత చండికగా ఆవిడని స్వభావం చెప్పి తర్వాత చాముండేశ్వరి దేవిగా మూక కవి వారు దర్శించారు. అంటే అక్కడ సర్ప యొక్క కోపానికి ఇక్కడ చాముండేశ్వరి కోపానికి అన్వయం చూపించారు. అంటే రాక్షస సంహారం అప్పుడు అమ్మవారు వీరరస అభినయం చేయవలసిందే. ఆ వీరరసాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక కొండలిని పడగ విప్పినప్పుడు ఎంత కోపం ఉంటుందో అదే రకంగా ఇక్కడ కూడా అమ్మవారు చాలా వీరరస ప్రదర్శన చేస్తూ కోపంగా ఉండి చండముండ నిశుంబాదులందరినీ కూడా సంహరించారు. అటువంటి చాముండేశ్వరి దేవిని ముఖ కవి చూశారు. తర్వాత గుణిని గుహారని గుహ్యే, ఆవిడ గుణిని అంటే సంస్కృతంలో సకల సద్గుణ సంపన్నురాలనే గుణిని అంటారు. సకల సద్గుణ సంపన్నురాలు చూడండి గుణవతి అని గుణవతి అంటారు. ఆవిడ సుగుణవతి. ఆ సుగుణవతి ఎలా అయింది? ఇంకా గుణవతి. అది ఎంత అంటే సకల సద్గుణాలు ఏవైతే స్త్రీలకు ఉండాలని చెప్పారో అన్ని గుణములు కలిగినటువంటి అమ్మవారు. ఇంకా ఎలా ఉందయ్యా? గుహ అరుణి గుహ్యే, అమ్మవారు ఎప్పుడు రహస్యం అండి, గుహ్యమైనవే ఉంటాయి. ఆవిడ గుహ్యే గుహారుణి. ఒక ఆరణి కట్టల్లో అగ్ని ఎలా గుహలాగా ఉంటుందో అంటే దాగి ఉంటుందో అటువంటి గుహ్యమైన రూపంలో మనం ఒక కవి దర్శించారు. అంటే ఏంటి? ఇక్కడ అమ్మవారిని ముందు నాగకన్యకలా చూశారు, తర్వాత చాముండేశ్వరి దేవిగా చూశారు. చండిగా చాముండేశ్వరి. చండి అనేది స్వభావం. చరాచర సవిత్రే చాముండే అన్నాను కదా, చాముండేశ్వరి దేవి. చండిక అనేది స్వభావం ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం. అందుకని చండీ చరాచర సవిత్రి చాముండే అది రెండోది చెప్పారు మనకి. చెప్పిన తర్వాత గుణిని గుహారిని గుహ్యే, ఆవిడ గుణిని చక్కగా సద్గుణవతి, గుహ అరుణి ఒక గుహలో దాక్కున్నటువంటి ఒక చక్కటి సింహం ఎలా ఉంటుందో అటువంటి సింహంలాగా కనిపిస్తుందని అనకుండా అరణి అన్నారని. అంటే ఆరణి కట్టెలు రెండిలా రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది. పూర్వకాలం అగ్గిపెట్టెలు అవి లేవు కనుక ఋషులు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఆరణి కట్టెలు తీసుకొచ్చి వాటికి బాగా రాపిడి పెడితే అది చక్కగా అగ్నిని ప్రజ్వలింపజేసేది. అమ్మవారు కూడా ఆరణి కట్టెల్లో దాగి ఉన్నటువంటి అగ్నిలాగా ఉన్నదని మన మూక కవి వారు చెప్తున్నారు. గుహారిణి గుహ్యే, అందుకే అలా చెప్తున్నారు. ఎన్ని రకాలుగా ఆవిడ ఎంత ఎటువంటి గుణములు కలిదండి. అంటే ఇక్కడ గుణానికి గుహ్యానికి ఎందుకు చెప్తానంటే గుణాలు అనేవి చూడంగానే తెలియదు. అవునండి. కొంతమందిని చూస్తే మామూలుగా ఉంటారు కానీ వాళ్ళకి చాలా సద్గుణాలు ఉంటాయి లోపల. కొంతమందిని చూసి చాలా బాగా కనిపిస్తారు, వాళ్ళకి సద్గుణాలు ఉండకపోవచ్చు లోపల. అందుకని గుణిని అనేది గుణ స్వభావం ఎలా ఉంటుంది అంటే రెండు ఆరణి కట్టెల మధ్యలో దాగి ఉన్నటువంటి అగ్నిలాగా ఉంటుందట వాళ్ళ గుణం. వాళ్ళ స్వభావం అనేది పైకి తేలదు. అలా తేలకుండా అగ్ని స్వభావం ఏంటి? ఆరణి కట్టెల మధ్యలో దాగి ఉన్న అగ్నిలాగా అమ్మవారు కూడా గుణిని గుహ్యే, ఆడ చాలా గుహ్యంగా రహస్యంగా వర్తిస్తుంది. గురుమూర్తే కామాక్షి త్వాం నమామి. అటు అంటే గుహలో ఉన్న గుహ్యే అని ఎందుకు చెప్తున్నారంటే అమ్మవారు ఎప్పుడు కూడా గుహ్య అనే పదం మనకి లలితా శాస్త్రంలో ఉంది. గుహ్యకారాత్య అని వస్తుంది. గుహ్య అనేది ఒక జాతి పేరు, ఒక రహస్యమైన విశేషం కూడా. అమ్మవారు ఎప్పుడు రహస్యవర్తిని. ఎందుకంటే మనం ఖడ్గమాలలో కూడా చెప్పుకుంటాం రహస్య యోగిని, అతి రహస్య యోగిని, పరాపర రహస్య యోగిని. అక్కడ ఖడ్గమాల నామాలు వస్తే యోగిని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క యోగిని చెప్తారు. మొట్టమొదటి చక్రానికి త్రైలోక్య మోహన చక్రస్వామిని ఆవిడ, రెండో దానికి గుప్త యోగిని, మూడో దానికి గుప్తతర యోగిని, నాలుగో దానికి సంప్రదాయ యోగిని, ఐదవ దానికి కులోత్తీర్ణ యోగిని, ఆరవ దానికి నిగర్భ యోగిని, 7, 8, 9 వచ్చేసరికి రహస్య యోగిని 7, 8 వచ్చేసరికి అతి రహస్య యోగిని, 9 వచ్చేసరికి పరాపర రహస్య యోగిని. ఇలా రహస్యాలన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి అమ్మవారు ఇక్కడ కూడా ఆయనకి ఎలా కనిపిస్తోంది? గుహ్యే, గుహలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే గుహలో ఉన్న తొందరగా కనిపించదు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ కనిపించదు. సింహం కూడా ఎవరికి కనిపించకుండా లోపల గుహలో ఉంటుంది. ఎక్కడైనా తనకు కావాల్సిన జంతువు వస్తేనే గుహలోంచి గబుక్కలు బయటకు వచ్చి దాన్ని పట్టుకుంటుంది. అలా అమ్మవారు కూడా ఏంటంటే
పరమాత్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు లోపల దాగి ఉంటుంది. అందుకే మనకి అమ్మవారు కనిపిస్తుంది, ఎందుకంటే పరమాత్మ స్వరూపం మన లోపల ఉంటుంది. ఆవిడ బయటికి మనం కనిపించేది మన మనస్సు, శరీరం. అవును. కానీ ఆత్మ పరమాత్మలు అనేవి లోపలే ఉంటాయి కనుక, ముఖ్యంగా అమ్మవారు పరమాత్మ స్వరూపిణి కనుక, పరమాత్మికే కనుక ఆవిడ అదృశ్యంగా మనిషి లోపలే ఉంటుంది. అందుకనే గుహ్యే అని చెప్తున్నారు. ఆ గుహలో దాగి ఉన్న పరమాత్మ స్వరూపంలా ఉన్న అమ్మవారిని నేను దర్శించి నమస్కరిస్తున్నాను అని మూక కవి చక్కగా ఆ అమ్మవారిని 3 రకాల ఉపమానాలతో చెప్పి దర్శించుకొని నమస్కరించాడు. ఎన్ని రకాలుగా దర్శిస్తున్నాడండి చూడండి, ఈ అసలు అద్భుతం, చాలా అద్భుతం. అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇలా మనం అర్థం చేసుకుంటాము, దీని అర్థాలు కూడా విశేషాలు తెలుసుకున్నాము. ఈ శ్లోకం చదివిన తర్వాత సాధారణంగా మనిషికి ఏంటి, కుండలిని ప్రయాణము, అమ్మవారు చరాచర జగత్తుకంతా కూడా శ్రీమాత, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఈ శ్లోకాన్ని బాగా విని చక్కగా ఆకళింపు చేసుకున్న వారికి తప్పనిసరిగా ఈ ధ్యానం అనేది బాగా అలవాటు అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా కూడా కుండలిని తత్వం కనుక, ఈ కుండలిని ప్రయాణం ఎలా చేస్తున్నారు ఏంటనేది మూక కవి చెప్పారు కనుక, ఎవరికైనా ధ్యానం మీద మనసు కుదరకపోతే ఈ శ్లోకాన్ని బాగా పారాయణ చేసినట్టయితే వారికి నిశ్చలమైన మనస్సుతో బాగా ధ్యానం చేసుకునేటువంటి అవకాశం కుదురుతుంది. ధ్యానం కుదరట్లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని పదే పదే పారాయణ చేసుకోండి. మీకు బుద్ధి నిలకడ ఏర్పడుతుంది, ఒక నిశ్చయాత్మకమైన మనస్సు ఏర్పడుతుంది. తర్వాత మీరు ధ్యానము చాలా చక్కగా శ్రద్ధగా చేసుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబం సభ్యులకి లలిత పుణ్య గ్రంథము అమ్మవారి రూపేణ ఎవరింటికి వెళ్తుంది? ఇవాళ మనది గాడిమ శెట్టి పద్మజ, విజయనగరం. ఈ అమ్మాయికి మన పుణ్యగ్రంథం వెళ్తుందండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం పంపించాలో మీరు చెప్పండి. పద్మజ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుణ్యగ్రంథాన్ని అందిస్తారు. మీలానే అందరూ లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి, కామెంట్ పక్కన పేరు, ఊరి పేరు రాసిన వాళ్ళందరికీ తప్పకుండా పుస్తకం అందుద్ది. శ్రీమాత్రే నమః.